హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు మినీ వ్లాగ్ ఏంటి అంటే ప్రీవియస్ మినీ వ్లాగ్ లో చెప్పాను కదా ట్రిప్ కి బడ్జెట్ ఎంత అయింది, ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడెక్కడ స్టే చేసామో టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి. సో ఆల్రెడీ ఫుల్ వ్లాగ్స్ అయితే పెట్టేశాను. మిస్ అయిన వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఫస్ట్ అయితే మేము కరీంనగర్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. మా డెస్టినేషన్ వచ్చేసి వాయనాడ్ వెళ్ళాలి ఫస్ట్. బట్ వాయనాడ్ కి చాలా లాంగ్ అవుతుంది అని చెప్పేసి బెంగళూరులో స్టే చేసాము ముందు రోజు నైట్. సో బెంగళూరు వరకు అయితే 700+ కిలోమీటర్స్ అవుతుంది. మధ్యలో ఒక 1 hour ఆగి పడుకొని అండ్ బెంగళూరుకి అయితే రీచ్ అయ్యాము నైట్. అండ్ రూమ్ తీసుకొని పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాయనాడ్ స్టార్ట్ అవ్వాలి. వెళ్ళే రూట్ లో మైసూర్ అయితే మాకు టచ్ అవుద్ది అనమాట. సో మైసూర్ ప్యాలెస్ అయితే చూద్దాం అనుకున్నాం. బట్ ఎందుకులే అని చెప్పి స్కిప్ కొట్టేసాం. అండ్ ఇక్కడ చర్చ్ ఉండే, చాలా బాగుంది. సో చర్చ్ లోకి వెళ్ళొచ్చా వెళ్ళొద్దాం మనకు పెద్దగా తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి అక్కడ పర్మిషన్ తీసుకొని వెళ్ళాము. బట్ వీడియో అయితే తీయనియలేదు అనమాట. బయట నుంచి అయితే వీడియో తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాయనాడ్ రూట్ అయితే చాలా బాగుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. ఎలిఫెంట్స్ క్రాసింగ్ కూడా అవుతుంటాయి అనమాట. బట్ మాకైతే కనిపించలేదు. డియర్స్ అయితే చూసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎద్దకల్ కేవ్స్ అని ఉంటది వాయనాడ్ లో. సో అది చాలా నడవాలన్నమాట. మాకు తెలియదు, మేము లొకేషన్ చూసుకొని వెళ్ళాము. చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ కూడా అంత బాగుంది. కానీ నడవలేక చచ్చిపోయాం అనమాట. ఎవరైనా ఉంటే స్కిప్ చేయండి వెళ్ళే వాళ్ళు ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వ్యూ పాయింట్ అనమాట. చాలా బాగుంది వ్యూ పాయింట్. ఇదైతే చాలా వర్తి అనిపించింది. టికెట్ ప్రైస్ అంతా ఏమి ఉండదు ఇక్కడ, జస్ట్ విజిట్ అయ్యి చూసేయడమే. సో డే 1 అయితే వాయనాడ్ లో ఈ వ్యూ పాయింట్ అండ్ ఎద్దకల్ కేవ్స్ అయితే కంప్లీట్ చేసేసినాం అనమాట. అండ్ డే 2 వచ్చేసి కొచ్చికి వెళ్తున్నాం. అది నెక్స్ట్ మినీ వ్లాగ్ లో చెప్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.